ఇక అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను. ఇవాళ ఉన్న ముచ్చట ఛానల్లో అయితే ఇక పాటలు పాడే కళాకారులను ఎంతో మందిని తెస్తున్నాం కదా. ఇవాళ గొప్ప కళాకారుడు భజన పాటలు పాడి కోలాటం పాటలు పాడే కళాకారుడు మెదక్ జిల్లా నుంచి అయితే వచ్చిండు. ఇక ఆయన పాటలు కథలు ఏంది, ఆయన ప్రస్థానం ఏందో ఒకసారి అరుచుకుందాం పండ్రి. నమస్తే నాగరాజు, మంచిగుండవా? మంచిగా ఉన్నదా? ఇక ఒక ముందుగాల అయితే పాటతోటి అయితే సురు చేసుకుందామే, మరి చేద్దాం. అవు అందుకో పాట అయితే అందుకో. జ్ఞానుడవై దాన మాడుట, జ్ఞానుడవై దాన మాడుట, మనసంబేనా స్వామి, జ్ఞానుడవై దాన మాడుట, మానసంబేనా, నీ మనసు కొప్పునా, నీ మనసు కొప్పునా స్వామి, జ్ఞానుడవై దాన మాడుట, మరుమిటరి మినుకులకు మనసు నిలువదే బామా, మరుమిటరి మినుకులకు మనసు నిలువదే, మర్యాదగను రావే బామా, మరుమిటరి మినుకులకు నా మనసు నిలువదే బామా, మరుమిటరి మినుకులకు ఏ జంగమా మస్తు వాణ్యమయ్యా. థ్యాంక్ యూ దాదా. ఇక మరి ఏంది, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం కథ ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పరా. అదే మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ రెడ్డిపల్లి విలేజ్ నుండి రావడం జరిగింది నేను. ఇక మరి పాటలే పాడతావా, ఏమన్నా పని చేస్తావా? డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నది. ఇక బండ్లు నడుపుతావు? ఏ బండి నడుపుతావే? ఏదైనా సరే, రథసారథి కదా. రథసారథకుడివి. మంచిగా డ్రైవింగ్ చేసుకుంటేనే ఈ పాటలు ఎప్పటి నుంచి వాడుతున్నావు? చిన్నప్పటి నుండి 10-12 ఏళ్ళ నుండి. ఇంకా ఊర్లలో భజనల కాడ వాడతావు? భజనల కాడ. ఎట్లా మరి ఇది వారసత్వం కెలిచి వచ్చిందా, ఎట్లా నేర్చుకున్నావు ఈ పాటలు? మా నాన్న భజన చేస్తుండే. భజన చేస్తుండే. ఎట్లా మధ్యలో కొడుతుండేనా పాటలా? మధ్యలో కొట్టుకుంటా పాటలు పాడేటోళ్ళు, తబలాలు కొట్టుకుంటూ పాట పాడేటోళ్ళు. ఆయన కానుంచి నేర్చుకున్నావు నువ్వు? నేను నేర్చుకోవడం జరిగింది. ఇక భజన పాటలే కాకుండా కోలాటం పాటలు కూడా వాడుతున్నావు, చూస్తున్నావు. మరి ఓ పాట అనుకో రాదే? ఖచ్చితంగా పాడుతాను. ఏమమ్మా యశోద ఎంత కొంటే వాడు, ఆ కిట్లా ఒకసలిగా వంగి ముగ్గయ్యంగా, కొంగు దొరకబట్టి సింగులుడా గుంజినాడమ్మా నీ కొడుకమ్మ, ఏమమ్మా యశోదమ్మ, ఏమమ్మా యశోదమ్మ, అలు మొగలు బండే అర్రా మెల్లగా చూసి, అలు మొగలు బండే అర్రా మెల్లగా చూసి, బయటి గొల్లెం పెట్టి బంతులాడా సాగినాడమ్మా నీ కొడుకమ్మ, ఏమమ్మా యశోదమ్మ, ఏమమ్మా యశోదమ్మ, ఏమమ్మా యశోద ఎంత కొంటేవాడు, ఏమమ్మా యశోద ఎంత కొంటేవాడు, ఆ గిట్ల యారాలు వంగి ముగ్గయ్యంగా, ఆ గిట్ల యారాలు వంగి ముగ్గయ్యంగా, కొంగు దొరకబట్టి సింగులుడా గుంజినాడమ్మా నీ కొడుకమ్మ, ఏమమ్మా యశోదమ్మ, ఏమమ్మా యశోదమ్మ. ఆహా పిల్లగా ఏం పాడుతున్నావయ్యా. ఇక ఒక్కసారిగా ఆ కాలంలో పోయి మేము కోలాటం ఆడేది, అట్లా భజనలు చేసుకుంటా కోలాటం చేసేటోళ్ళం. ఇక ఆ రోజులకు పోయినట్టు అనిపిస్తున్నా నువ్వు వాడుతుంటే. అట్లా నేర్చుకున్న తాత నేను ఇట్లా. ఇగో మంచిగా వాడుతున్నావా. మరి పెళ్ళి అయిందా పిల్లలకి ఇట్లా ఏమన్నా? అయింది. పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు. 2 కొడుకులు. చదివిస్తున్నావా? చదివిస్తున్నా. 2 కొడుకులు. ఇంకా వాళ్ళకి ఏమైనా పాఠాలు నేర్పిస్తున్నావా? ఇవి ఇప్పుడైతే స్టడీ చేస్తున్నారు, చదువుతురు. ఇక వాళ్ళకి కళా ఫీల్డ్ ఎందుకు అన్నట్టుగా ఇక మనమే ఇట్లా తిరుగుతున్నాం కదా, అట్లా అని ఇక చదివి, మనకే బతుకు తెరుగు లేదు కళాకారులకి, ఇక ఉంది కదా అన్నట్టుగా చదివిస్తున్నావు. అట్లా ఎట్లా మరి మీకు బృందం ఉంటుందా ఊళ్ళో? బృందం అంటే భజన బృందం ఉంది. భజన బృందం ఉండదు. ఈ ఏడుకన్నా బయటకు పోయి భజనలో కోలాటం పోతారా? వెళ్తాను. ఎక్కడ? మెదక్ జిల్లా ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చిన్న ఎవరన్నా గుళ్ళ కాడ కానీ ఇళ్ళ గురు ప్రదేశాలు భజన కార్యక్రమాలు చెప్తుంటారు, మంచిదానికి చెడుదానికి వెళ్తుంటాం. నాతో పాటు మా బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ని తీసుకొని వెళ్తా. అదే ఇప్పుడు మరి దేవుని పాట అయితే అందుకోరాదు, భజన పాట. వినరా సదానందయోది నీవు వినకొల్ల వినిపిత్తు ఇందు భైరాగి, వినరా సదానందయోది, అమ్మ మని ఉన్నప్పుడు లేదా బాధ, తనవు ఓయినంకెందుకు ఏడ్చుడు ఈడ, మని ఉన్నప్పుడు లేదా బాధ, అమ్మ 9 నెలలు మొయ్యలేదా, అయ్యా వినరా సదానందయోది నీవు వినకొల్ల వినిపిత్తు ఇందు భైరాగి, వినరా సదానందయోది, అమ్మ ఇల్లు లేకున్న దుఃఖమేరా, ఇల్లు కలిగిన తరువాత ఉడువ దుఃఖమేరా, ఇల్లు లేకున్న దుఃఖమేరా, అయ్యా సంతు లేకున్న దుఃఖమేరా,
సంతు కలిగిన తరువాత సాదా దుఃఖమేరా, సంతు లేకున్న దుఃఖమేరా. అయ్యా వినరా సదానంద యోధి, నీవు వినకుల్ల వినిపిత్తు ఇందు భైరాగి, వినరా సదానంద యోధి. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇక గొంతు ఏం గంభీరంగా ఉండదే పెద్ద మనిషిని ఇది. ఎట్లున్న తాత, ఏం చేస్తాం. ఇక అప్పట్లో మా ఊళ్ళో ఈదమే అని మధ్యలో కొట్టుకుంటే గిచ్చే వాడేటోడు. ఇంకా నువ్వు వాడుతుంటే ఆయన గుర్తుకొస్తుంది నాకైతే. మా డాడీది అదే ఫీల్డ్. కొట్టుకుంటా. ఇప్పుడు నువ్వు కూడా మధ్యలో కొట్టుకుంటేనే వాడతావా, లేకపోతే మధ్యలో ఏం లేదా? తబలా కొట్టుకుంటేనే వాడతాం. తబలా కొట్టుకుంటేనే వాడతావు. ఇక మరి ఇక ఒక్క జోషి అయినా కోలాటం పాట అందుకుంటావు మరి? అందుకుంటా. ఏయ్ నీ మోగాడు నిమ్మదారి మందిరలేడే మంజులా, నీ మోగాడు నిమ్మదారి మందిరలేడే మంజులా. వెనక బస్సులో సున్నాడు ఎడబావోకే మంజులా, వెనక బస్సులో సున్నాడు ఎడబావోకే మంజులా. నీ మోగాడు నిమ్మదారి మందిరలేడే మంజులా, నీ మోగాడు నిమ్మదారి మందిరలేడే మంజులా. వెనక లారీలో సున్నాడు ఎడబావోకే మంజులా, వెనక లారీలో సున్నాడు ఎడబావోకే మంజులా. సోమార మంగళి నాడు పైసాలిచ్చే దినము నాడు, సోమార మంగళి నాడు పైసాలిచ్చే దినము నాడు, పైసలిచ్చే దినము నాడు, పైసలిచ్చే దినము నాడు. కూరగాయల పేరు చెప్పి సందిల జొర్రె మంజులా, కూరగాయల పేరు చెప్పి సందిల జొర్రె మంజులా. నీ మోగాడు నిమ్మదారి మందిరలేడే మంజులా, వెనక లారీలో సున్నాడు ఎడబావోకే మంజులా, వెనక లారీలో సున్నాడు ఎడబావోకే మంజులా. ఆహా, ఎవరా మంజులు ఎవరా పెద్ద మంచి? పాటను బట్టి ఇక పల్లెటూళ్ళ గిట్లా అల్లికి జానపద పాటలు గట్లా వస్తుంటాయి. ఏమో మరి మంజులు ఎవరా నువ్వేం ఆమె మీద ఏం లేదు ఏమైనా ఉంటే నీకు చెప్పనా తాత? అసూంచి ఉంచి ఏమన్నా చేస్తే చేసినావేమో. ఇంకా అట్లాంటివి చేస్తాం ఈ లెక్కలకు వచ్చినాక. అదే మరి ఇట్లా యూట్యూబ్లలో పాటలు వాడతారుగా, గట్ల ఏమన్నా వాడినావా? పాలే. ఇక అవకాశం వచ్చిందా ఏమన్నా మరి? రాలే. వస్తే వాడతావా మరి? వస్తే వాడతా ఖచ్చితంగా. తప్పకుండా వస్తుంది. ఇక మా ఛానల్లో చూస్తారు కానీ పాటలు. ఖచ్చితంగా మీరు అవకాశం ఏంటి తాత, ఖచ్చితంగా వాడతా. ఇగో జబర్దస్త్ వాడుతున్నావు కోలాటం పాటలు. ఇక యూట్యూబ్లో వేస్తే దుమ్ము దులిపిపోతావు అనుకో. ఇక వేసుకో. ఇక మరి గట్టి అవకాశాలు వస్తాయి మంచిగా. ఇక ఇట్లా సాధన చేసుకొని మంచిగా పాట అయితే అందుకుందువు. సరే తాత. చూస్తురుగా మా జనాలు, అవకాశాలు వస్తాయి. చూపి వస్తాయి. ఇక చివరిగా ఒక భక్తి పాట అందుకుంటావు మరి? అందుకుంటా తాత, నీకోసం ఖచ్చితంగా. ఏయ్ చింతించా పని లేదు ఓ నరుమదా, నీ వంతులున్నది జరుగు ఓ నరుమదా. చింతించా పని లేదు ఓ నరుమదా, నీ వంతులున్నది జరుగు ఓ నరుమదా. అవయా నాగరాజు, మరి ఇంత మంచిగా వాడుతున్నావు, ఇంకా మరి డ్రైవింగ్ ఫీల్డ్లోకి ఎందుకు పోయినావా? ఇక చిన్నప్పటి నుండి కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక డ్రైవింగ్ ఫీల్డ్లోకి పోయిన తర్వాత చదువు గిదువు అంతా పక్కకు పెట్టి ఏమన్నా మరి జరకంత చదివినా అప్పట్లో ఇక చదివి ఇక డ్రైవింగ్ చేసుకుంటూ పోయినావు. డ్రైవింగ్ చేసుకుంటే ఇక ఊర్లలో ఏమన్నా ఇక పండుగలు పబ్బాలు వస్తే ఇట్లా భజనలు చేసుకుంటా అంతే. ఇక ఊళ్ళోనే ఉంటావా లేకపోతే ఇట్లా పట్నంలో ఉంటావా? ఇక్కడ ఐడిపిఎల్లో ఉంటుంటే ఇంతకుముందు. ఇక పట్నంలోనే సొంత ఇల్లు ఉందా పట్నంలో? లేదు ఊర్లోనే ఉంది. సొంత ఇల్లు ఉంది. పొలం గిలా మంచిగానే ఉందా మరి? పొలం ఉన్న జరంతా అద్దెకరాంత ఉంది. అద్దెకరా? ఓ అమ్మ షాన్ ఉంది నీకు. ఎట్లా మరి ఒక పాట అందుకుంటావా? జోష్ అయిన పాట ఒకటి అందుకుంటా కదా. పుష్కారి ఎట్లా ఓరి గంగరామ, నా పుస్తే పోయింది రా ఓరి గంగరామ. పుష్కారి ఎట్లా ఓరి గంగరామ, నా పుస్తే పోయింది రా ఓరి గంగరామ. నా పుస్తే నాకివ్వురా ఓరి గంగరామ, నా వల్ల గలబోతారా ఓరి గంగరామ, నా వల్ల గలబోతారా ఓరి గంగరామ. నీ పుస్తే నీకియనే ఓ జైమాలి, నీ వల్ల గల నీయనే ఓ జైమాలి. నీ పుస్తే నీకియనే ఓ జైమాలి, నీ వల్ల గల నీయనే ఓ జైమాలి. తంగేడు పువ్వులారా ఓరి గంగరామ, నాకంటే వైనాది రా ఓరి గంగరామ. కోకయ్య పువ్వులారా ఓరి గంగరామ, నా కోకే వైనాది రా ఓరి గంగరామ. నా కోకే నాకియురా ఓరి గంగరామ, నా వల్ల గలబోతారా ఓరి గంగరామ.
నీకోక నీకియనే ఓ జయమాలి నీ వల్ల గల నివ్వనే ఓ జయమాలి నీ వల్ల గల నివ్వనే ఓ జయమాలి. జోషు మీద వాడుతున్నావా పెద్ద మంచి. నేను చూసి అట్లా వస్తుంది తాత జోషి. ఇగో నాకే లేస్ దుంకపూజ అవుతుంది, ఇంకా మధ్యలోకి జరుగుంచి ఇంకెట్లా వాడతావో మరి. ఇక చాలా సంతోషమే మరి అంత దూరం నుంచి రాకొచ్చి ఇక మాకు పాటలు వినిపించినందుకు. అదే తాత పాటలు అంటే నాకు ఇష్టము చిన్నప్పటి నుండి. అదే మీరు పిలిచారు కాబట్టి మీ ఛానల్ ద్వారా ఇక్కడ దాకా రావడం జరిగింది. ఏమైనా అవకాశాలు ఉంటే కల్పించండి, ఖచ్చితంగా వచ్చి తప్పకుండా. ఇగో నీ స్వరం ఇగో మా ప్రేక్షకులు విన్నారు కదా, ఎవరన్నా ఒకరు ఫోన్ చేయకపోతారా చూద్దాం. ఇక నువ్వు యూట్యూబ్లలో వాడాలి ఇక గంతే. సరే తాత. సరే మరి ఇక చూసిన ఆరులా కళాకారుని పాట ఎట్లా ఉండదు, మధ్యలో పాటలు కోలాటం పాటలు. ఇక మరొక కళాకారునితో అయితే మీ ముందుకు వస్తా ఉంటా. నమస్తే.